'డాకు మహారాజ్' మూవీ సంచలనం సాధించి కలెక్షన్స్ కూడా స్టాండర్డ్‌గా రాబడుతుంది. దగ్గర దగ్గర 200,00,00,000కి అత్యంత చేరువైంది ఈ మూవీ అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే నెక్స్ట్ మనం మెయిన్ చర్చించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బాలయ్య బాబు నుంచి నెక్స్ట్ రాబోతున్నటువంటి మూవీస్ యొక్క లైనప్ మామూలుగా లేదని చెప్పాలి. అదిరిపోయే లైనప్ అయితే ఇప్పుడు బాలయ్య బాబు సొంతం అనే చెప్పాల్సి ఉంటుంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో వస్తున్నటువంటి 'అఖండ' మూవీ సృష్టించేటువంటి ప్రభంజనానికి అట్‌లీస్ట్ దగ్గర దగ్గర 700-800 అయితే రాబట్టే అవకాశం చాలా చాలా గట్టిగా ఉందని తెలుస్తుంది. ఇది హిందీలో అద్భుతమైన రీచ్ ఉంది. ఎందుకంటే 'అఖండ' ఫస్ట్ పార్ట్ హిందీలో ఎంత అద్భుతం సృష్టించిందో మనకు తెలియదు కాదు. అది కూడా ఓటీటీలోనే. థియేటర్స్ పరంగా చూస్తే మాత్రం పంప రేపే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి డివోషనల్ టచ్ అనేది ఇస్తే బాలీవుడ్ ఆడియన్స్‌కి బాగా రీచ్ అయ్యిద్ది. నో డౌట్. విపరీతంగా నచ్చే కాన్సెప్ట్. అందువల్ల దీన్నైతే ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. ఈసారి హిందీలో మాత్రం పంప రేపబోతున్నాడు. మన బోయపాటి సీను. ఈసారి మాత్రం సంచలనం గ్యారంటీ అని చెప్పాల్సి ఉంటుంది. ఇది హిందీలో ఎస్పెషల్లీ. రిలీజ్ అయ్యేటప్పటికి 100, 150 దగ్గరే ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఇటువంటి మాస్ హీరోలకి అంటే బాలయ్య బాబు లాంటి తిరుగులేని మాస్ హీరోలకి ఇటువంటి బ్లాక్ బస్టర్స్ పడితే హిందీలో ప్రభంజనమే సృష్టిస్తది. ఎందుకంటే హిందీ రీచ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ దుమ్ము దులిపి వసూలు రాబడుతుంది. అందులో డౌట్ లేదు. పైగా బాలయ్య బాబుకి మాత్రం ఇది అద్దిరిపోయే ఆపర్చునిటీ అని చెప్పాలి. తర్వాత 'గోపీచంద్ మల్లేనైతే ఒక భారీ మూవీ అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఇదైతే పాన్ వరల్డ్ మూవీ అని ఒక మాట గట్టిగానే వినిపిస్తుంది. ఎందుకంటే బాబీ రీసెంట్‌గా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్‌లో ఇదే ఉందనమాట. అలానే 'గోపీచంద్ మల్లేని' ఎప్పటి నుండో ఈ కల కంటూనే ఉన్నాడు. అంటే గ్లోబల్ రీచ్ ఉండే విధంగా తను ఈసారి మూవీ తీయబోతున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్‌కి బాగా రీచ్ అయ్యేటట్టయితే ఈ మూవీ తీయబోతున్నట్టయితే తెలుస్తుంది. ఈ యంగ్ డైరెక్టర్స్ వల్ల బాలయ్య బాబు మాత్రం ఈసారి పెను ప్రకంపన సృష్టించే అవకాశం ఉంది. 'బాలయ్య బాబులో' ఉన్నటువంటి మాస్ యాంగిల్స్ గాని కరెక్ట్‌గా వాడుకుంటే అదొక వెపన్ లాగా తయారయ్యి దూసుకెళ్తుందని చెప్పాలి. ఒక మిసైల్ లాగా దూసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. అంత మాస్ టచ్ ఉన్నటువంటి మూవీస్‌ని గాని వరల్డ్ వైడ్ బాలీవుడ్‌లో గాని ఖచ్చితంగా వదిలితే ఈ మూవీ తిరుగులేని ప్రభంజనం సృష్టిస్తుంది. కలెక్షన్‌ల పరంగా దగ్గర దగ్గర 1000,00,00,000 రాబట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత రీచ్ అయితే ప్రెజెంట్ బాలయ్య బాబుకి ఉందనే చెప్పాలి. ఇప్పుడు వరుసగా కమిట్ అవుతున్నటువంటి మూవీస్ మొత్తం ఈసారి మాత్రం పాన్ వరల్డ్ రేంజ్‌కైతే వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా అట్‌లీస్ట్ చెప్పండి పాన్ ఇండియన్ రేంజ్‌లో తీసినా కూడా ప్రతి మూవీకి మాత్రం ఈసారి సంచలనం సృష్టించే సత్తా అయితే చాలా గట్టిగా ఉంది. తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో మోస్ట్ పాపులర్ హీరో మాత్రం ప్రెజెంట్ బాలయ్య బాబు అని చెప్పాల్సిన పని లేదనే తెలిసిందందరికి. కానీ ఇక్కడ మాత్రం ఈసారి తీసే ప్రతి మూవీ కూడా పాన్ ఇండియన్ రేంజ్‌లో వస్తే మాత్రం బాలయ్య బాబు రికార్డులు తిరగరాస్తారని చెప్పాలి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. పైగా డివోషనల్ టచ్ ఇస్తున్నటువంటి 'అఖండ 2' మూవీ మాత్రం ఈసారి ఆకాశం హద్దుగా చెలరేగిపోయే అవకాశం చాలా గట్టిగా ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. జరగబోయేది కూడా ఇదే. ఏదేమైనప్పటికీ ఈసారి రాబోతున్నటువంటి 'అఖండ 2' మూవీ మీద భారీ అంచనాలు, పెను అంచనాలున్నాయని చెప్పాలి. ఈసారి రీచ్ మాత్రం మామూలుగా ఉండే అవకాశం లేదు. తెలుగు వరకు మాత్రం కొంచెం లిమిటెడ్ థియేటర్స్ ఉంటాయి. లిమిటెడ్ ఆడియన్స్ వస్తుంటారు. కాబట్టి అది హిందీ రీచ్ గాని ఎక్కువగా ఉంటే మాత్రం మూవీ ఎక్కడికి వెళ్తుందని చెప్పాలి. కలెక్షన్‌ల పరంగా ఇక ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పాలి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ జరగబోయేది అదే. బోయపాటి సీను చేయబోయేటువంటి విచిత్రం అయితే బాలయ్య బాబు దీనికి పూర్తి స్థాయిలో ఈసారి బాలయ్య బాబుని సరికొత్త అఖండాగా చూపించబోతున్నట్టు ఇందులో డౌట్ లేదు.